నమస్కారం అండి. వెల్కమ్ టు బయో టీచర్ డైరీ. తమ్నైల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. RH నెగిటివ్ స్త్రీని వివాహము చేసుకుంటే ఏమవుతుంది? దీని RH నెగిటివ్ గురించి తెలుసుకునే ముందు మనం బ్లడ్ గ్రూప్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్స్ మీ అందరికీ తెలుసు కదా. ఇవి 4 రకాలుగా ఉంటాయండి. అవి A, B, AB, O గ్రూప్. ఈ విధంగా 4 రకాలుగా ఉంటాయి. ఈ బ్లడ్ గ్రూప్స్ వీటిలో యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి అనేది ఉంటుందండి. అదేవిధంగా యాంటీబాడీస్ ఏ, యాంటీబాడీస్ బి అనేవి ఉంటాయి. ఈ పక్కన చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్లడ్ గ్రూప్ ఏ తీసుకున్నాము. బ్లడ్ గ్రూప్ ఏలో యాంటీజెన్స్ అనేవి ఎప్పుడు ఎక్కడ ఉంటాయంటే బ్లడ్ సెల్స్లో ఉంటాయండి. యాంటీబాడీస్ అనేవి ప్లాస్మాలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ ఏ తీసుకుంటే దీనిలో యాంటీజెన్స్ అనేవి యాంటీ ఏ అనేది బ్లడ్ సెల్స్లో ఉంటుంది, యాంటీ బి అనేది ప్లాస్మాలో ఉంటుంది. అదేవిధంగా బి బ్లడ్ గ్రూప్ తీసుకుంటే యాంటీజెన్ బి అనేది రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుంది, యాంటీ ఏ అనేది ప్లాస్మాలో ఉంటుంది. ఇంకా ఓ గ్రూపు, ఏ గ్రూపు అనేవి 2 ఉంటాయి. దీంట్లో ఓ గ్రూప్ అనేది మీ అందరికీ తెలుసు. దాన్ని యూనివర్సల్ డోనార్ అని అంటారు. ఎందుకంటే దానిలో యాంటీజెన్స్ అనేవి ఉండవండి. రెడ్ బ్లడ్ సెల్స్లో కేవలం యాంటీబాడీస్ మాత్రమే ఉంటాయి. ఏబి అనేవి ఉంటాయి. అదే ఏబి బ్లడ్ గ్రూప్ని రెసిపియన్స్ అంటాం కదండి. అంటే వీటిని రక్త గ్రహీతలు అంటాం. అంటే ఏ బ్లడ్ గ్రూప్ నుంచి అయినా కూడా వీళ్ళు రక్తాన్ని స్వీకరించవచ్చు. అదే ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళైతే ఎవరికైనా దాతలు, విశ్వదాతలు అని అంటాం. మరి దీని ఏబి గ్రూప్ యొక్క వీరిని విశ్వగ్రహీతలు అని అంటాం. అంటే వీరికి ఓ బ్లడ్ గ్రూప్ ఎవరి బ్లడ్ అయినా మ్యాచ్ అవుతుందండి. అదే ఓ గ్రూప్ వాళ్ళకి కేవలం ఓ గ్రూప్ వాళ్ళది మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే వేరే గ్రూపు మనము బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు మనకు బ్లడ్ మ్యాచ్ అయిందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు నాది ఏ గ్రూప్ అనుకోండి, ఏ గ్రూప్ వాళ్ళది మాత్రము ఏ గ్రూప్ది సూట్ అవుతుంది, ఓ గ్రూప్ది కూడా సూట్ అవుతుంది. ఎందుకంటే ఓ గ్రూప్ అనేది మనము విశ్వదాతలు అని చెప్పాం కదా. అంటే వారిలో కేవలం యాంటీబాడీస్ మాత్రమే ఉంటాయి. అదే ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి యాంటీబాడీస్ ఉండవు, కేవలం యాంటీజెన్స్ మాత్రమే ఉంటాయి. యాంటీబాడీస్ ఉంటేనే కదండి యాంటీజెన్స్తో ఫైట్ చేయడానికి. అదే యాంటీబాడీస్ అనేవే లేకపోతే వాటికి ఫైటింగ్ దానికి ఎదురే ఉండదన్నమాట. కాబట్టి ఏబి బ్లడ్ గ్రూప్ వాళ్ళని విశ్వగ్రహీతలు అని అంటాం. ఎవరి దగ్గర నుంచైనా కూడా వాళ్ళు బ్లడ్ తీసుకోవచ్చు. కాబట్టి మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకునేటప్పుడు మన బ్లడ్కి మ్యాచ్ అయ్యే రక్తాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి. తీసుకోకపోతే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి నాకు ఏ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది, ఓ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది. అది అలా కాకుండా బి బ్లడ్ గ్రూప్ గాన నేను తీసుకుంటే బ్లడ్ అనేది ఏమవుతుంది, బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ కానీ రక్తాన్ని గాన మనం ట్రాన్స్ఫ్యూషన్ చేసుకుంటే అది బ్లడ్ అనేది గడ్డ కడుతుందండి. అంటే కోయాగులేషన్ అనేది అక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే రక్తం గడ్డ కట్టుతుందో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ప్రాణాంతకం కావచ్చండి. కాబట్టి ఎవరి బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే బ్లడ్ గ్రూప్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర బ్లడ్ గ్రూప్ని వాళ్ళు ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోకూడదు. అర్థమైంది కదండి బ్లడ్ గ్రూప్స్ గురించి. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను మనవి చేసుకుంటున్నాను. ఏమిటంటే బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి. బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు కొంతమంది యాక్సిడెంట్ అవ్వచ్చు. యాక్సిడెంట్లలోనూ రకరకాల వ్యాధులు, తలసేమియా, అనీమిక్ లాంటి రోగులకు బ్లడ్ అనేది చాలా అవసరం అవుతుందండి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఇంకొక అపోహ కూడా ఉంది, రక్తం ఖర్చు అయిపోతుందేమో, రక్తం మనకి రాదేమో అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ మన రక్తము ఇచ్చినా ఇవ్వకపోయినా 120 రోజులకు ఒకసారి మన బ్లడ్ సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయండి, తిరిగి పుడుతూ ఉంటాయి. కాబట్టి బ్లడ్ డొనేట్ చేయడం వలన మనలో కొత్త రక్తం అనేది పుడుతూనే ఉంటుంది. మనం సరైన ఆరోగ్య నియమాలు పాటించాలి. సరేనండి, ఇంకా మనము ప్రస్తుత విషయానికి వస్తాము.
ఈరోజు తమ్నీల్ ఏంటి, మనకు RH నెగిటివ్ పాజిటివ్ అనే విషయాన్ని మనం చూసుకుంటే, RH అంటే రీసెస్ ఫ్యాక్టర్ అని అంటామండి దీన్ని. సో రీసెస్ ఫ్యాక్టర్ అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాం ఈ పదము అంటే, రీసెస్ మకాక్ అనే కోతి నుంచి ఈ రీసెస్ అనేది RH ఫ్యాక్టర్ అనేది మనుషులకు రావడం జరిగిందండి. ఈ రీసెస్ అనేది ఇది ఒక ప్రోటీన్ అన్నమాట. ఈ ప్రోటీన్ ఉండే వ్యక్తులను పాజిటివ్ వ్యక్తులు అని అంటాము. ఈ ప్రోటీన్ అంటే RH ఫ్యాక్టర్ లేనటువంటి వ్యక్తులను RH నెగిటివ్ అని అంటాం. సో మన బ్లడ్ గ్రూపులతో పాటు ఈ RH పాజిటివ్లు ఉన్నారు, RH నెగిటివ్స్ కూడా ఉన్నారు. పెళ్ళైనటువంటి భార్యాభర్తలలో ఇద్దరు బ్లడ్ గ్రూపు పాజిటివ్ ఉన్నా పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఉండదు, ఇద్దరు నెగిటివ్ ఉన్నా ప్రమాదం ఉండదండి. అదేవిధంగా భర్త నెగిటివ్ ఉన్నా కూడా పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ భార్యకు లేకపోతే తల్లికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి తండ్రికి పాజిటివ్ ఉండేటప్పుడు పుట్టబోయే బిడ్డ అంటే మనకు ఆ జెనెటిక్ జీన్స్ అనేవి తల్లి నుంచి తండ్రి నుంచి ఇద్దరి నుంచి బిడ్డకు సంక్రమిస్తాయి కదా. ఇద్దరికి సంక్రమించేటప్పుడు తండ్రి యొక్క జీను డామినెంట్ ఫీచర్ అయితే ఆ బ్లడ్ గ్రూప్లో కూడా ఆ బేబీకి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. RH నెగిటివ్ తల్లి RH పాజిటివ్ పిండాన్ని మోస్తున్నట్లయితే తల్లికి బిడ్డకు మధ్య ఇన్కంపాటబిలిటీ వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే తల్లి యొక్క ఇమ్యూన్ సిస్టము పాజిటివ్ బిడ్డ నుంచి వచ్చే రక్తంలో కలిసిన యాంటీజెన్స్ ని చూసి పొరబడే అవకాశం ఉంటుంది. అంటే ఫారిన్ బాడీస్ తల్లి శరీరంలోకి ప్రవేశించాయని పొరబడి దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేస్తుందని అంటే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ గర్భధారణ సమయంలో కావచ్చు, డెలివరీ సమయంలోనూ బిడ్డకు ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏమిటంటే మొదటి బిడ్డకు అంత ప్రమాదం ఏమీ ఉండదండి. కానీ సెకండ్ డెలివరీ అప్పుడు ఆ సెకండ్ బేబీ కూడా RH పాజిటివ్ అయితే తల్లి రక్తం నుంచి ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన ఈ యాంటీబాడీస్ బిడ్డ రక్త కణాలను నాశనం చేసే అవకాశం ఉంటుందండి. ఈ వ్యాధిని హీమోలిటిక్ వ్యాధి అంటాము. గర్భస్రావాలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయండి. కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది మనకు. ముందుగానే ICT టెస్టులు తర్వాత యాంటీడీ ఇంజెక్షన్లు వేసుకోవడం వలన చాలా వరకు ఇలాంటి ప్రమాదాలు బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ముందుగానే యువకులు జెనెటిక్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.